ఆది శంకరాచార్య ప్రణీతమైన మంత్రమాతృకా పుష్పమాలకు భావార్థము. ఉప్పొంగుతున్న అమృత సముద్రము మధ్యప్రదేశంలో తేజరిల్లే మణద్వీపంలో కల్పతరువనంలో సహస్ర స్తంభాలతో నిర్మింపబడ్డ సభా మధ్య భాగంలో విరాజిల్లే భవనోపరి భాగంలో చింతామణి రత్నాలతో నిర్మింపబడ్డ సింహాసనాన్ని తల్లి నీకు సమర్పిస్తున్నాను. చంద్రాగ్ని సూర్యమండలాలతో భాసిల్లే శ్రీచక్ర మధ్యంలో నివసిస్తూ బాలభాస్కర ప్రభలతో ప్రకాశిస్తూ ఓ చేతిలో పాశము, మరో చేతిలో అంకుశము, ఇంకో చేతిలో బాణము, ఓ చేత ధనుస్సు ధరించి మందస్మిత సుందర వదనారవిందంతో ఎర్రని పట్టుబట్టను ధరించి శశిరేఖా మకుటంతో ప్రసన్న వదనం గల ఓ తల్లి, నిన్ను మనసా ధ్యానిస్తున్నాను. బ్రహ్మ విష్ణు ఈశ రుద్రులు మంచం కోళ్లుగాను, సదాశివుడు ఫలకంగాను అమరియున్న రత్నాసనాన్ని నీకు సమర్పిస్తున్నాను. దయా సముద్రాల కుంకుమ చందనాలతో నిండిన పాద్యాన్ని, రత్నాక్షతలతో కూడిన అర్ఘ్యాన్ని, నిర్మల జలాలను ఆచమనార్థం భక్తితో నీకు సమర్పిస్తున్నాను. సదా సర్వదా యోగీశ్వరులచే దర్శించబడుతూ సువిశాల నేత్రాలతో జగజ్జాలాన్ని సంరక్షించే తల్లి, కర్పూర ఖండాలతో, నారికేళ తీర్థంతో, పవిత్ర జలాలతో, వేద మంత్రాలతో నీకు స్నానసల్లాను సమర్పిస్తున్నాను. ఆనందంగా స్వీకరించుమమ్మా. హ్రీంకార మంత్రాన్ని ఉపాసించే వారికి దర్శనమిచ్చే తల్లి, బంగారపు జరీతో తయారు చేసిన ఎర్రని రంగు కలిగి తేజోమయమై నవరత్నాలు పదకబడిన పమిట కొంగు గల వస్త్రాన్ని నీకు సమర్పిస్తున్నాను. బంగారు తీగ గుచ్చబడిన ముత్యాల హారంతో స్వచ్ఛమైన యజ్ఞసూత్రాన్ని భక్తితో నీకు సమర్పిస్తున్నాను. తల్లి గ్రహించు. రాజహంస గమనాన్ని పరిహసించే గమనం కల జనని, ప్రకాశించే హారాలు, నవరత్న ఖచ్చితమైన సువర్ణ నిర్మితాలైన అంగద కంకణాలు, మంజీర మణికుండల కిరీట చంద్రరేఖాయుత చూడామణి, నాసామౌక్తికము రత్నాంగుళీయకాలు, బంగారు వడ్డాణము నీకు సమర్పించబడుచున్నవి. మాతా స్వీకరించు. కుంకుమ పువ్వుతో కూడిన శ్రీగంధాన్ని నీ సర్వాంగాలలోనూ సమర్పిస్తున్నాను. భారతదేశంలో కస్తూరి తిలకాన్ని, అద్దాల వంటి కపోల దేశంలో చిత్రలేఖనాన్ని, నయనాలకు సుందరంగా కాటుక రేఖలను, గళసీములో కస్తూరి సమ్మిశ్రిత గంధాన్ని నీకు సమర్పిస్తున్నాను. తల్లి గ్రహించు. వరదాయిని, వికసించిన కలువ, మల్లె, మరువం, సువర్ణ కమలం, జాజి, చంపకమాలతి, పొగడ, కుందమందార, మొగలి, కరవీరాది వివిధ సుగంధ పుష్పమాలన్నీ నీకు సమర్పిస్తున్నాను. స్వీకరించుమమ్మా. తల్లి తన కంటిమంటకు మన్మధుణ్ణి పునర్జీవితం చేసినట్టుని తొమ్మిది రెక్కల వలె నిగనిగలాడుతూ శృంగారంతో సమస్త సుగంధాలకు ఆలవాలమై పట్టుకుచ్చువలే అత్యంత మృదువుగా ఉన్న నీ శిరోజాలకు పరిమళోపేతమైన దశాంగ గుగ్గులంతో ధూపాన్ని సమర్పిస్తున్నాను. గృహఘృతంతోనూ ధూపాన్ని సమర్పిస్తున్నాను. ఓ గిరిరాజనందిని, లక్ష్మీప్రదాలైన రత్నస్తంభాలతో నిర్మించబడ్డ నీ భవనంలో మాలారూపంగా ఉన్న మణిమయ స్తంభాలతో చిత్రంగా నిర్మించబడ్డ బంగారు బొమ్మల చేతులతో ఆవునేతి దీపమాలికలను సమర్పించుచున్నాను. తల్లి స్వీకరించు. హ్రీంకారేశ్వరి, కరిగించిపోసిన బంగారు పళ్ళెరాలలో నెయ్యి, పప్పు కూరలు, దివ్యాన్నము, పులిహార, పాయసాన్న, చక్కెర పొంగలి, దధ్యాన్నాలు, మాణిక్య పాత్రలతో వేలాది బూరెలు, గారెలు, అనేక విధాలైన ఫలాలతో కూడిన నైవేద్యాన్ని సమర్పిస్తున్నాను. జర్నీ స్వీకరించు. స్వచ్ఛమైన శ్రేష్టమైన మొగలియాకుల కాంతితో సమాన కాంతి గల లేత తమలపాకులను, శ్రేష్టమైన పొగ చెక్కల పొడిని, పచ్చకర్పూర మిశ్రితాలైన సుగంధ ద్రవ్యాలను, ముత్యాలతో తయారైన సున్నాన్ని, మంచి పరిమళం కల తాంబూలాన్ని సమర్పించుతున్నాను. రత్న కళాచికను కూడా నీ సన్నిధిలో ఉంచుతున్నాను. జన్ని గ్రహించుము. కమనీయ ప్రకాశంతో తేజరిల్లే కన్యలచే అలంకృతమైన హారతి పళ్ళెంలో ముత్యాలచే చిత్రంగా అలంకరించిన ముగ్గుల మధ్య కర్పూర దీపాన్ని వెలిగించి తాళ మృదంగ గీత నృత్యాలతో వేదమంత్రాలతో తల్లి నేను నీరాజనాన్ని సమర్పిస్తున్నాను. స్వీకరించవమ్మా. భువనజనని, లక్ష్మీప్రదాలైన లక్షలాది ముత్యాలతో కల్పించిన శ్వేత చిత్రాన్ని ఇంద్రాణి అయిన సతీదేవి, రతీదేవి ఇరువైపులా చామరాలు ధరించి ఉండ, సరస్వతీదేవి వీణాగానం చేయుచుండగా, అప్సరసలు మధుర కంఠస్వరాలతో వివిధ నృత్య భంగిమలతో మహిష మర్దన్యాదిని దివ్యలీలా సర్వస్వాన్ని స్పష్టంగా ప్రదర్శిస్తున్నారు. వేదశీర్షాలైన ఉపనిషత్తుల విచారణ ద్వారా లక్ష్మయ్యే ఓ జనని, అంబా నిన్నెవరు స్తుతించగలరమ్మా. నా సల్లాపాలే నీ స్తోత్రాలుగా, నా సంచార సర్వస్వం
నీకు అసంఖ్యాక ప్రదక్షిణలుగా మదీయాగ్రాణిత సంకల్పాలే నీ ధ్యానముగా స్వీకరించు తల్లి. ప్రతి నిత్యం సాయం సమయంలో నిర్మలమైన సుస్థిరమైన చిత్తంతో గిరిరాజనందినియగు జగదంబను హృదయంలో నిలుపుకొని శ్రీ మంత్రాక్షరమాల చేత మానసికంగా పూజించే వారి హృదయారవిందాల్లో పరదేవత నృత్యం చేస్తుంది. ప్రతి నిత్యం సాయం సమయంలో నిర్మలమైన సుస్థిరమైన చిత్తంతో గిరిరాజనందినియగు జగదంబను హృదయంలో నిలుపుకొని శ్రీ మంత్రాక్షరమాల చేత మానసికంగా పూజించే వారి హృదయార విందాలలో పరదేవత నృత్యం చేస్తుంది. వాని వాక్కులు సరస్వతియు, గృహసీమలో జగన్మంగళైన శ్రీ మహాలక్ష్మియు తాండవం చేస్తారు. ఈ మంత్రమాతృకా పుష్పమాలను జగజ్జన్ని పాదార విందానికి అందెగాను, జ్ఞాన సుగంధంచే విశ్వాన్నంతటిని స్వచ్ఛంగా పవిత్రంగా ఉంచేటట్లుగాను, పరమశివదేవుని చరణ కమలాలయందు అచంచలమైన భక్తిని ప్రసాదించేదిగాను, జ్ఞానులైన కవీశ్వరులు అందరికీ ఆనందాన్ని ప్రసాదించినదిగాను అగునుగాక. శ్రీమాత్రే నమః.